ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మాఘపురాణం 22వ అధ్యాయం క్షీరసాగర మథనం. కృష్ణమద మహాముని జహ్నుమునితో ఇలా అన్నాడు. జహ్నుముని అశ్వమేధ యాగము చేసినవాడును, ఏకాదశి వ్రత నియమము పాటించినవాడును, మాఘమాస వ్రతం ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చినట్టు పుణ్యఫలము నంది తుదకు మోక్షమును కూడా పొందుతాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్ర పదవినందును మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చెయ్యువాడు, అన్నదానం చెయ్యువాడు పొందు పుణ్యము అనంతము అని పలికాడు. అప్పుడు జహ్నుముని, కృష్ణమద మహాముని, తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రయమైంది ఎలా అయింది? అనేక అశ్వమేధములు చేసిన వచ్చే పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనాను ఇలా చేసి ఇంతటి పుణ్యం నందారా చెప్పుము అని అడిగాడు. కృష్ణమద మహాముని ఇలా చెప్పాడు. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రతకథను చెప్పదని వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకుని కవ్వపు త్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించారు. వారు వాసుకుని మేరు పర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలొక వైపు, రాక్షసుల మరొక వైపు చిలకసాగారు. వారిట్లు సముద్రంను మదించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టింది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించాడు. అటు పిమ్మట ఉచ్చేశ్రవము, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగనవి సముద్రం నుండి వచ్చాయి. మహావిష్ణువు వానిని ఇంద్రుడికిచ్చాడు. దేవదానవులు మరలా సముద్రమును మధించారు. అప్పుడు విషం పుట్టింది. దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఇలా స్తుతించారు. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ, నమస్తే గిరిధన్వనే అంటూ పరిపరి విధాలుగా స్తుతించారు. భయపీడితులైన దేవదానువులచే స్తుతింపబడిన దీనులను రక్షించే స్వభావం కల పరమేశ్వరుడు ఆ విషమును మింగి తన కంఠమును నిలిపాడు. నల్లని విషమును కంఠమును నిలిపటిచే శివుని కంఠము నల్లగా మారింది. అందుచే శివునకు నీలకంఠుడు అనే పేరు ఏర్పడింది. విషభయం తొలగిపోవటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్ర మథనమును మాని అమృతపాత్రను స్వాధీనం చేసుకునే వలన ప్రయత్నించారు. ఒక్కరికి దక్కకుండా మరి ఒకరు అపహరించాలని ప్రయత్నించారు. ఈ విధంగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడింది. మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపమును పొందాడు. ఆమె రూపం అన్ని ప్రాణులకు నయనానందం కలిగిస్తోంది. మనోహరములకు ఆమె స్తనములు, జగనములు చూపులకు ఉద్రేకం కలిగిస్తోంది. ముక్కు వికసించిన సంపంగ పువ్వు వలె ఉంది. నేత్రములు మనోహరములై విశాలముగా ఉన్నాయి. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయ్యై పచ్చని పట్టుచీరను కట్టింది. చంచలములైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకు మోహాన్ని పెంచుతోంది. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడిచిన దేవదానవులకు మధ్య నిలిచి, దేవతలారా, దానవులారా అని మధురస్వరమున పిలిచింది. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధురస్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచారు. ఆమె దేవదానవులను చూసి, దేవతలారా, దానవులారా, నేను మీ 2 వర్గములకు మధ్యవర్తినయుండి ఈ అమృత కలశంలోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానంగా పంచుతాను. దేవతల వర్గం ఒకవైపు, రాక్షసుల వర్గం మరి ఒక వైపు. ఎవరి వర్గం వారు వర్గాల్లో బారులు తీరి కూర్చోండని మరింత మధురస్వరంతో వివాదపరిచిన వారందరికీ నచ్చినట్లు పలికింది. ఈమె ఎవరో తెలియని ఆమె పక్షపాతం లేకుండగా కలశంలోని అమృతంను సమముగా పంచునని ఎవరికి వారు తలంచారు. మంత్రముగ్ధులై దేవతలొక వైపు, రాక్షసుల మరొక వైపు కూర్చున్నారు. అమృత పాత్ర ఆమె చేతికిచ్చారు. అందరినీ వ్యామోహపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతపట్టి ఆ అమృత పాత్రలో నేర్పరి అయి 2 భాగములను ఏర్పరిచింది. ఒకవైపున అమృతము, మరి ఒక వైపున సుర అంటే కళ్ళును ఉంచింది. రాక్షసులున్న వైపున కళ్ళును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుతూ ఎవరికి అనుమానం రాకుండా అటూ ఇటూ తిరుగుతోంది. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలిచారు. చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల అందల రవళితోనూ, హస్తకంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసంగా మనోహర మధురముగా తిరుగుచు అమృతము దేవతలకు, సురను దానవులకు కొసరు వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్లు చేసి హస్తములే పాత్రలుగా చేసి తాగుతున్నారు. ఇప్పుడు రాహు కేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవత మగములందు అమృతపానం చే కళాకాంతులు, తేజస్సు, వర్చస్సు పెరుగుట, తమ వారందరినూ సముద్ర మతజనిత శ్రమ ఇంకనూ వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడ్డారు.
అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చున్నారు. మోహిని వీరిని గమనించలేదు. దేవతలనుకొని వారి చేతులు యందు అమృతము గరిటతో పోసింది. రాక్షసులు ఆత్రముగా దానిని తాగుడుతో అనుమానం వచ్చిన వారు చేసిన మోసమును గ్రహించారు. జగన్మోహిని రూపమున ఉన్న జగన్మోహనుడు తననే వంచిన వారి నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారు శిరములను ఖండించాడు. వారు తాగిన అమృతం వారి ఉదరములలోకి పోలేదు, కానీ కంఠంను దాటింది. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉన్నారు. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములలో తాగారు. రాక్షసులకు జరిగిన మోసం తెలిసింది. తమ వారిలో ఇద్దరు అమృతం తాగకుండగానే చక్రఖండితులై చావు బతుకులు కాని స్థితిలో ఉన్నారు. వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యనని విచారించి దుఃఖం నంది హాహాకారములు చేశారు. దేవతలు రాక్షసుల్లో ఇద్దరు తమను మోసగించి అమృతం తాగిరని గొగ్గాలు పడ్డారు. దానవులు కకావికలై తమ స్థానములకు చేరారు. జగన్మోహని శ్రీహరి అయ్యాడు. చక్రం చేనరకబడి చావు బతుకులేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ, చావును బతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరంగా ఉంది. మా గతి ఏమి? మాకు ఆహారం ఏది అని దీనంగా శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కల సంధికాలములందు సూర్యుని చంద్రుని భక్షింపుడు, అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశాన్ని చేరారు. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకుని స్వర్గమునికి వెళ్ళిపోయారు. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ తమ లోకాలకు చేరుకున్నారు. సముద్ర తీరమున అమృత కలశం నుంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడ్డాయి. ఒక బిందువు పారిజాత వృక్షముగాను, మరి ఒక బిందువు తులసి మొక్కగాను మారింది. కొంతకాలం గడిచింది. సత్యజిత్తును శూద్రుడొకనాడు మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండింటినీ సంరక్షించాడు. ఆ 2 మొక్కలున్న చోటు మనోహరమైన పూల తోటగా మారింది. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుతూ పారిజాత పుష్పములను, తులసి దళములను అమ్మి జీవిస్తున్నాడు. పారిజాత వృక్షం పెరిగి పుష్ప సమృద్ధమైన ఆనందకరంగా ఉండింది. తులసి కోమలమైన దళములతో అందంగా ఉండింది. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవచ్చు వానిని చూసి పారిజాత పుష్పములు దేవతా స్త్రీయకి వెళ్ళని పారిజాత పుష్పములు కోసుకుని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూసి ఆనందించారు. మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావలేనని కోరారు. ఇంద్రుడు గుహకుడు అనే యక్షుని పంపి భూలోకం నుండి పారిజాత పుష్పము దాని వృక్ష యజమాని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుకున్నాడు. పుష్పములు తగ్గిపోవట సత్యజిత్తు గమనించాడు. దొంగను పట్టుకొని దలిచాడు. తోటలో రాత్రి అందు దాగి ఉన్నాడు. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొని ప్రయత్నించాడు. యక్షుడు దివ్యశక్తి కలవాడొకటిచే వానికి చిక్కకుండా ఆకాశంకు ఎగిరిపోయాడు. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వాళ్ళని పట్టుకోవడానికి సాధ్యం కాలేదు. దేవేంద్రుడును, నీవు యక్షుడు, ఆకాశగమన శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించాడు. పుష్పములు ప్రతిదినము పోవచ్చునే ఉన్నవి. సత్యజిత్తు నాకు ఏమి చేయాలో తోచలేదు. పుష్పచోరిని ఉపాయంచే పట్టుకోవాలని తలిచాడు. శ్రీహరి పూజా నిర్మాల్యంను తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటా చల్లాడు. యక్షుడు యథాపూర్వకముగా పారిజాత పుష్పములు దొంగతనానికై వచ్చాడు. అతడు ఆ పుష్పములను కోయబోవచ్చు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటాడు. ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తి నశించింది. నేలపై కూడా సరిగా నడవలేకపోయి కుంటుతున్నాడు. యక్షుడు ఎంత ప్రయత్నించినో అతడి నుండి పోలేకపోయాడు. జరిగిన దాన్ని గ్రహించాడు. సత్యజిత్తు వానిని పట్టుకుని, ఓరి నీవెవడవు? ఎవరు నిన్ను పంపారు? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివి చెప్పుమని గద్దించాడు. యక్షుడు, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునికి ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని, కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కి తిని అని పలికెను. సత్యజిత్తు ఏమీ మాట్లాడక ఇంటికి పోయాను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయి ఆ తోటలో ఉండను. ఇంతటితో మనకు 22వ అధ్యాయం ముగిసిపోతుంది. రేపు 23వ అధ్యాయంతో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.